అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు చూసాం. ఇరాన్కి అమెరికా కండిషన్స్, అమెరికాకి ఇరాన్ కండిషన్స్, ఇద్దరు కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర ఆపరేషన్స్ని స్టాల్ చేసేయటం. అండ్ మన పెట్రోల్ ప్రైసెస్ చూస్తే స్కై రాకెటింగ్ అయితే కంప్లీట్ ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. ఈ ఇంటర్నేషనల్గా చోటు చేసుకున్న పరిణామాలకి ఒక మర్యాదపూర్వకమైన ముగింపు దొరికే అవకాశం మీకు కనిపిస్తుందా? ఉంటుంది సార్. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి జరిగే నష్టం నుంచి తేరుకోవడానికి 5 ఏళ్ళ టైం తీసుకునే విషయాలు జరిగిన తర్వాత, అంటే ఇంకో 5 years జనాలు తేరుకోవడానికి టైం పట్టాలి. 5 to 10 years ఆ డెప్త్కి వెళ్ళి డిస్ట్రాయ్ అయితేనే మళ్ళీ టైం స్టార్ట్ అవుతుంది. అంటే మీకు సింపుల్గా మనం అన్నాం కదా సార్, జనాలను ఇబ్బంది పెట్టే నాయకులు యుద్ధాలు ఇప్పుడు ఎందుకు మరీ కంటిన్యూగా అయినాయి కదా సార్. ఆబ్వియస్గా జనాలు ఇబ్బంది పడ్డారు. రీకన్స్ట్రక్ట్ చేయాలి, మొత్తం ఫైనాన్షియల్గా రీకన్స్ట్రక్ట్ అవ్వాలి మనుషులు. అన్ని చోట్ల జరుగుతూ ఉంది అది. మీరు గమనించండి, మనం సినిమా ఆర్పుట్ జరిగినప్పుడు చెప్పాం, మేన రాశిలోకి శని వస్తే జనాల పని అయిపోయిందండి అని అన్నాం. ఆబ్వియస్గా అయిపోయింది కదా సార్. ఇప్పుడు ప్రస్తుతం మేన రాశిలో శని ఉన్నాడు. అయిపోయింది. దేశ జాతకం నేచర్లో ఎవరిని ఇబ్బంది పెడుతుంది అంటే కామన్ పీపుల్ని. యోగం లేని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి శని రెడీ అయింది సార్. రేపు బెత్తం పట్టుకొని కొడుతుంది. ఏది మేషంలోకి వచ్చాక మళ్ళీ వృషభంలోకి వెళ్ళినంత వరకు కనీసం ఊపిరాడదు ప్రజలకి. అంటే ప్రజలకు జాతకాలు ఉండవు అని మీరు అనొచ్చు. ప్రజలకు జాతకం అనేది ఉన్నా పనిచేయదు. అంటే అది ఎలాగంటే లిటిల్ థియరీ అండి. మీకు ఎలా చెప్తాం, నాయకుడు బట్టి వ్యవస్థ కదా, అంటే సొసైటీ. ప్రజలు బట్టే పొలిటీషియన్ సఫరింగ్ ఉంటుంది. ఈయన పెద్దది ఫెయిల్ అవ్వాలంటే వీళ్ళకి బ్యాడ్ టైం అయి ఉండాలి. అలా ఆ ప్యాటర్న్ ఇప్పుడు బ్రేక్ అయిపోద్ది. పబ్లిక్ అంతా కూడా ఇంకా సఫర్ అయ్యే రోజులు ఉన్నాయి. 5 years ఇంకా 5 years సఫర్ అవుతారు. ఇంకొక 5 ఏళ్ళు తప్పదండి. అన్ని చోట్ల రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది సార్. అన్నీ బ్రేక్ అయిపోయి మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. ఇప్పుడు మీకు ఒక 50,000 ఇచ్చి పూజ చేయించుకోండి అని అన్నారు అనుకోండి జోషుడు, ఇదంతా మోసం అంటారు. ఎందుకంటే 50,000 లేక ఉంటే కలిసి వస్తూ ఉంటే ఏమంటాం, అది ఇంకా ఎక్కువ సంపాదించాలి, 50,000 పోతే పోయిందంటాం. సిస్టమ్ ఇప్పుడు మారబోతుంది. ఇలా జరగదు. మీరు అన్న ప్యూర్లీ అకల్టిజం 15 సంవత్సరాలు. పొలిటీషియన్స్ కూడా విత్ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో వస్తారు. ఆ కన్స్ట్రక్షన్ అంతా జరిగేలోపు ఎవరికి అందాల్సిన ఎవరికి అందవు. మనం మళ్ళీ అందరినీ 10-15 ఏళ్ళ తర్వాత సుఖంగా చూస్తాం అన్ని దేశాలకి. ఒక 10-15 ఏళ్ళు అయితే ఈ సంక్షోభం తప్పదు. ఓకే, 5 ఏళ్ళు ఫుల్గా డిస్ట్రాయ్ సార్. ఆల్రెడీ 2.5 yearsలో 1.5 year అయింది. ఇంకొక 2-3 years డిస్ట్రాయ్ పూర్తిగా అయిపోద్ది. రీకన్స్ట్రక్షన్ చేస్తే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఓకే, మీరు మామూలుగా ఆ చేంజ్ చూసి, అంటే మీరు మీడియాలో ఉన్నారు చూసే ఉంటారుగా, అందరికీ ఇంకో 10 years పడుతుంది. ఓవరాల్గా 10 years 100% దాటించాల్సిందే. మనం కంపల్సరీ సఫర్ అవుతారు సార్. మీకు సింపుల్ సార్, జై శ్రీరామ్ అన్న సామాన్యుడు ఉద్యోగం పని కోసం పరిగెట్టే రోజు వస్తుంది యాజ్ పర్ ఆస్ట్రాలజీ. చదువుకున్నోడికి పిలిచి ఉద్యోగం ఇచ్చే రోజు రాబోతుంది ఇఫ్ హీఈస్ క్వాలిఫైడ్. అది ఉందా? ఉంది సార్, ఇఫ్ హీఈస్ క్వాలిఫైడ్. అలాగని నాకు సర్టిఫికేట్ ఉన్నదన్న ఎవరికి ఉద్యోగం రాదు. ఇప్పుడు మీరు చెప్పండి, అంతా ఎక్కడిది అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయినట్టే కదా. అదే రాబోతుంది. మీకు ఆధ్యాత్మిక కుంభంలో ఉన్నప్పుడు, మకరంలో ఉన్నప్పుడు ప్రజలు అదృష్టవంతులండి. అది జనాలు ఎంజాయ్ చేస్తారు. 2017 నుంచి ఈరోజు వరకు పబ్లిక్ ఎంజాయ్డ్ లాట్. లాస్ట్ 1 year నుంచి వాళ్ళు ఎంజాయ్ చేసే దారిలో ఉన్నారు తప్ప ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చేయరు కూడా. రాబోయేళ్ళు ఇంకా సఫర్ అవుతారు. సో ఎనీథింగ్ ఎల్స్ వుడ్ యు లైక్ టు కమ్యూనికేట్? లేదు సార్, మీరే అడగాలి. ఎందుకంటే నేను చాలా పెద్ద పాయింట్లు ఇచ్చాను. మనం 6 నెలల్లో మళ్ళీ చూడాలి. ఇంకా 6 నెలలు. 6 నెలలు ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని వచ్చారు 6 నెలలకి. సార్ నాకు అంటే మీ ఛానల్ అన్న అభిమానం ప్లస్ ఇవన్నీ, ఎందుకంటే మీ దాంట్లో ఉన్న హై డేటా ఈరోజు అంటే నాకు ఢిల్లీ లెవెల్లో కూడా చాలా హెల్ప్ అయింది. అలాగని ప్రూవ్ చేసుకునే ఇంటర్వ్యూగా అవన్నీ యాజ్ పర్ డేట్స్. నిన్న మనం ఒక పర్సన్ కలిసినప్పుడు ఆ ఇంటర్వ్యూ చూపిస్తే
ఆ డేట్లు ఎలాగా అంటే మరి మీ దగ్గర ఉన్న ఆస్ట్రాలజీ చెప్పలేదు కదా. అవును. నేను వచ్చి చెప్పాను, ఈరోజు మళ్ళీ పర్సనల్గా చెప్తున్నానంటే వీ హ్యావ్ సమ్ రీసెర్చ్. 2024 ఆగస్టు 24 అనుకుంటాను మీరు వచ్చింది. మరి అది ఎలా సార్ మనం అలాగే రాబోయే రోజుల్లో ఇది ఎలక్షన్ అయిన 6 నెలల్లో 8 నెలల్లో మనం మాట్లాడాం. అవును. నాయకులు ఇబ్బంది పెడతారు గోపురం విషయంలో మాట్లాడుతూ కూడా అనుకున్నాం. అంటే ఇంత విజనరీ ఉన్న సార్ ఇబ్బంది పడతారా అని మీరు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు. పడతారో అన్నాను. ఆ ఇంటర్వ్యూ కూడా పబ్లిక్ చూస్తే ఐడియా వస్తుంది, సేమ్ ఛానల్ కాబట్టి. బట్ పడుతున్నారు కదా ఫండ్ విషయంలో, డెవలప్మెంట్ అనాలిసిస్ అవుతుంది. బట్ పథకాల విషయంలో ప్రజల యొక్క టైం బాగోదు, దానివల్ల నాయకులు ఎంత ఎక్స్పీరియన్స్. ఇంకోటి సార్, ఇందాక నుంచి అడుగుతాను అనుకున్నది, ఈ టెర్రర్ మినేస్ భారతదేశానికి ఎప్పటి వరకు ఉంటుంది? ఏదండి టెర్రర్ మినేస్, ఉగ్రవాదుల ముప్పు? ఉగ్రవాదుల ముప్పు రాబోయే రోజుల్లో పెరుగుతుంది సార్, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు నేను మనం సమర్థవంతంగా కౌంటర్ చేయగలమా? దానికి అనుకూలమైన పరిస్థితులు మీ సైన్సెస్ ప్రకారం, అక్కడి సైన్స్ ప్రకారం మనకు ఉన్నాయా? యాక్చువల్గా మన దగ్గర ఉండవు సార్, మనం సఫర్ అవుతామని అదే మొక్క చెప్తున్నాను కదా, కొద్దిగా సఫరింగ్స్ ఉంటాయి. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ అయిన లీడ్ ఏంటంటే, ఎప్పుడూ చూడని కొత్త దారిలో ఉగ్రవాదాన్ని చూస్తాం. అంటే ఎన్నాళ్ళలాగా అంటే మీరు నేను ఎస్టిమేషన్ వేసిన ఉగ్రవాదం చూడడం, కొద్దిగా డిఫరెంట్ లాసెస్ ఉంటాయి మనకి. సో వీ నీడ్ టు బేర్ దట్, వీ నీడ్ టు కంపల్సరీ అనుభవించాలి భారతదేశానికి. సార్ రాజు పేదవాడు అయ్యే టైం సార్. మీరు రాజు అయితే రాజు అవుతారు. రాజయోగం ఉన్న ప్రతివాడు రాజు అయ్యే టైం అయితే కాదు, యాస్ట్రాలజికల్గా చెప్తున్నాను. ఇప్పుడు 1984లో ఒక వ్యక్తి పుట్టి గొప్ప రాజు ఉన్నాడు అనుకోండి, అదే టైంకి ఒక పేదవాడు పుట్టి ఇద్దరు రాజు అయ్యారు. కానీ ఈ రాజు మళ్ళీ పేదవాడు అయ్యే టైం వస్తుంది. ఈ రాజు జెనెటిక్లుగానో లేకపోతే దీని ప్రకారం యోగం లెజెసీతో వచ్చింది కాబట్టి ఇతను ఇక్కడే ఉంటాడు. అంటే వాళ్ళు బళ్ళు అయ్యే టైం సార్. ఒకప్పుడు వాళ్ళు బళ్ళు అయ్యే టైం, ఓడలుగానే ఉంటాయి, బళ్ళుగానే ఉంటాయి. ఏది 10 ఏళ్ళు, అందులో అస్సలు డౌటే లేదు. చాలా అస్టానిషింగ్ పాయింట్స్ చెప్పారు డాక్టర్ వడ్డాది రవికుమార్ గారు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రో అకల్ట్ సైన్స్ అనేది ఈ మధ్యకాలంలో మన దేశంలో బహుళ ప్రాచుర్యంలోకి వస్తున్న ఒక శాస్త్రం. అఫ్కోర్స్ అథీస్టులు కానీ లేకపోతే హేతువాదులు, రాడికల్ థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు దీన్ని అంగీకరించకపోవచ్చు, కానీ మనకు కళ్ళకి కనపడిందే సత్యం, కనపడిన దాన్ని మేము నమ్మం అనే వాళ్ళకి జవాబులు ఇందులో చాలా ఎత్తుక్కోవచ్చు అని మీరు చెప్పారు కూడా ఇంతకుముందు. ఎనీహౌ, తెలుగుదేశం పార్టీకి అయితే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చారు. పార్టీ క్యాడర్స్ చూస్తున్నాయి ఆయన సీఎం కావాలి అని. ఎందుకంటే యంగ్ జనరేషన్ రిప్రజెంటేటివ్, కొత్త తరహా ఆలోచనలతోటి డెవలప్మెంట్ మీద ఆయన ఫోకస్ పెడతారని, బట్ ఆకస్మికంగా అవుతారని చెప్పారు. సో అది మీరు ఎప్పుడు ఆ చివరిలో ఆ సస్పెన్స్, మధుబాబు నవల్లో షాడో చెప్పినట్టు చివరిలో చెప్పేస్తే సస్పెన్స్ పెట్టి వెళ్తారు. సో సస్పెన్స్ ఏంటో చూద్దాం. ఒకటి కన్ఫర్మ్ చేశాను సార్, టైం ఇచ్చేసాను, ఈ 1 ఇయర్ లోపే. అది ఒకప్పుడు టైం చెప్పను, ఆ చివరిది జరిగిన దానికి వదిలేస్తూ ఉంటాను. బట్ నేను ఇప్పుడు టైం చెప్పాను, జూన్లో స్టార్ట్ అయ్యే క్లైమేట్. లోకేష్కి అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు. ఎలక్షన్ పార్ట్లో వేరే సార్, ఇప్పుడు రాజయోగం పట్టే వ్యక్తుల్లో ఇచ్చాను. నెక్స్ట్ ఎలక్షన్ పార్ట్ ప్రజల యొక్క కర్మ చెప్పాను కదా. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలో ఏమైనా మార్పులు జరిగితే ఆయన ఎలా డిఫెండ్ చేస్తారు, ఈయన ఎలాంటి ప్రణాళిక చేస్తున్నారు అనేది ఉంటుంది. అది ప్రజలను సఫర్ చేసేదైతే ఇద్దరు మంచి ఫోర్స్, అలా ప్రజలను సఫర్ చేస్తారా అంటే మేబీ తెలియకుండా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇటు తెలంగాణకు వచ్చేప్పటికీ తెలంగాణకి కొత్త ఆశాకిరణం కవిత కాబోతుందన్నారు. ఆవిడ కాబోయే సీఎం అనే ఇండికేషన్ 2024లోనే మీరు ఇచ్చారు, మన లైవ్ ఇంటర్వ్యూలో అని చెప్పారు. అప్పటికి ఆమెకు ఆలోచన ఉందో లేదో, వేరే పార్టీ పెట్టాలి అని తెలియదు, కానీ మీరైతే యూ హ్యావ్ సజెస్టెడ్. దేశవ్యాప్తంగా మోడీ వేవ్ అనేది కంటిన్యూ అవుతుంది టిల్ 2029. తర్వాతది మీరు ఐ థింక్ ఇంకో 1 year ముందర 28కి మధ్యంతరం కూడా మీరు ప్రపోజ్ చేస్తారు. 100%. రాహుల్ గాంధీ గారుకి ఆయన ఎంత కష్టపడ్డా వారి కష్టం ప్రియాంక గాంధీ గారికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో భావి భారత ప్రధానిగా ప్రియాంక గాంధీని చూసే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ వడ్డాది రవికుమార్ గారు.